ఒకసారి హెబ్రీలు 12 10, 11 నేను చదువుతాను, వినండి. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును, కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి నీతి సమాధానకరమైన ఫలము ఇచ్చును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రణాళిక ఏంటి అంటే, పరలోకంలో మనందరం, కొంతమందికి ఉంటుందండి పరలోకంలో, అక్కడ కూడా తినచ్చు తాగచ్చు, అదేం లేదు. పరలోకంలో దేవుడు మనకి ఇచ్చేది ఏంటంటే తన పరిశుద్ధతలో పాలిభాగస్థం ఇస్తాడట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మా డాడీ ఉన్నారు. మా డాడీ ఆస్తి ఏదైతే సంపాదించారో అది పిల్లలకి ఇవ్వడానికి ఆశపడతా. మా డాడీ వీడు ఎప్పుడూ ఆస్తి అడుగుతున్నాడు అనుకున్నట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆస్తి వీళ్ళకిస్తే ఓకే, వీళ్ళు సంతోషంగా ఉంటారని. మన ప్రభు యొక్క యేసుక్రీస్తు యొక్క ఆలోచన ఏంటి అంటే, ఆయన తలంపు ఏంటంటే ఆయనకి ఏదైతే ఉన్నదో దానిని పరిశుద్ధతలో మనకి పాలిభాగం ఇవ్వాలని కోరుకుంటున్నాడట. ప్రైజ్ ది లార్డ్. ఎంత బాగుందండి అది. ఇప్పుడు మనకి చాలా మందికి అలవాటు ఏంటి అంటే, నేను స్వస్థత పొందుకోవాలి. సూపర్ సూపర్ అనండి సూపర్. పిల్లలు కలగాలి, ఉద్యోగం రావాలి, ఇవన్నీ సూపర్ మనకి. కానీ ప్రభు ప్రణాళిక ఇంకొకలాగా ఉన్నది. ఆయనకు ఇంకొకటి ఇష్టం. ఆయన కలిగి ఉన్నది నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఆయనకేం కలిగి ఉన్నాడు? పరిశుద్ధత. పరిశుద్ధత ఏమండి, ఒకసారి మనం అలాగ ఆలోచిస్తే అన్నిటిలోనూ ఎక్కడైనా ఎవరెవరైతే వాళ్ళు విశ్వాసం చొప్పున ఆరాధిస్తున్నారో అన్నిటిలోనూ వారికి అద్భుతాలు జరుగుతున్నాయి. దెన్ వాట్ ఈస్ ద స్పెషల్? మరి ఇక్కడేంటి స్పెషల్? మనం యేసుప్రభుని స్వస్థత కోసం మాత్రమే ఆరాధించకూడదు. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, ముందు నీతిని రాజ్యాన్ని వెతుకు. ఫస్ట్ యూ హ్యావ్ టు సర్చ్ ద రైచియస్నెస్. ఆ నీతిని నువ్వు వెతకాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే, ప్రభు స్వస్థత. చూడండి, మనకి ఒకటి అలవాటు అయిపోయింది. ఏంటి అలవాటు అంటే, ఒకరోజు మనం గుడికి వెళ్ళాలి, ఆదివారం గుడికి వెళ్ళాలి. ఆదివారం గుడికి అయిపోయిన తర్వాత అయిపోయింది కాదు. దేవుడు ఇంకా ఏం కోరుకుంటున్నాడంటే మనలో నుంచి ఆయన పరిశుద్ధతలో మనకి బాగానివ్వాలని కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒకరోజు యేసుప్రభు దగ్గరికి వ్యభిచారం చేసిన స్త్రీ వచ్చి ఆయన పాదాలు పట్టుకుంది. పాదాలు పట్టుకోగానే అక్కడున్న ఒక వ్యక్తి, ఆ ఇంటికి ఎవరైతే ఆహ్వానించాడో ఆయన ఎలాగ చూశాడు. ఇది నిజంగా దేవుని కుమారుడు అయితే ఆయన ఎవరిని పట్టుకుంటున్నాడో తెలీదా? అసలు ఆమెను పట్టుకోవడానికి అసలు అనుమతి ఎలాగిచ్చాడు? ఇది లోకం థింకింగ్. యేసుప్రభు యొక్క ఆలోచన ఏంటి అంటే, ఆయనలో ఉన్నది ఆమెకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనలో ఏ పరిశుద్ధత అయితే ఉన్నదో దానిని ఆమెలోకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మన నిజమైన క్రైస్తవులైతే మనకి పాలిభాగస్థం ఎందులో కావాలో తెలుసా? పరిశుద్ధతలో రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఒక స్త్రీ లేకపోతే ఒక పురుషుడు మన దగ్గరికి వచ్చి వాళ్ళు ఎలాగ మనల్ని తప్పుదో పట్టించాలన్నా, ఎలాగ దగ్గర అవ్వాలని చూసినా, ఆ పరిశుద్ధత యోసేపులో ఎలాగ కనబడిందో దానిలోకి పాలిభాగస్తులుగా మారిపోవాలి మనం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మన నోరు ఏ మాటలైతే మాట్లాడతాం, ఎవరి కోసమైతే నెగిటివ్గా మాట్లాడతాం, ఎవరి కోసమైతే రాంగ్గా మాట్లాడతామో, దీంట్లో ఆయన పరిశుద్ధత పాలిభాగస్థం కావాలి అని కోరుకుంటున్నాడు. ప్రైజ్. ఎంతమంది కావాలి? ఆ ఆస్తి ఎంతమంది కావాలి?
తప్పిపోయిన కుమారుడు ఆ ఉదంతంలో ఆ ఆస్తిని ఇచ్చాడు, ఆయన పాడైపోయాడు. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, మనందరం తండ్రిని అడుగుదాం, ప్రభువా నీ ఆస్తిలో భాగం నాకు కావాలి. ఆ ఆస్తి ఏంటండి? పరిశుద్ధత. ఇప్పుడు చూడండి, మనల్ని దేవుడు ఎలాగ పంపించాడంటే తోడేళ్ళ మధ్యలో పంపించాడు. అందులో ఒక గొర్రె పిల్లగా ఉండాలి మనం. ప్రైజ్ ద లార్డ్. నేను ఒక్కడనే ఉంటాను, ఇంట్లో ఉంటాను, తలుపులు వేసుకొని ఉంటాను, నేను పరిశుద్ధుని అంటే కాదు. తోడేళ్ళ మధ్యలోకి వెళ్ళాలి మనం. వరి అవ్వాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో మనందరం పరిశుద్ధతలో పాలిభాగస్తులై ఆయన ఏమంటున్నాడంటే మన మేలు కొరకే ఆయన మనలను శిక్షించుచూ ఉన్నాడు. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏదైనా శిక్ష వచ్చిందంటే దానికి కారణం ఏంటంట? దానిలో పాలిభాగస్థం అవ్వడానికే దేవుడు మనందరికీ శిక్షిస్తున్నాడట. సో దేంట్లో అయ్యో నేను నిజంగా యేసుప్రభుని ఆరాధిస్తున్నానా, ఆయన నిజమైన దేవుడైనా, ఇలాంటి డౌట్స్ ఏవి మనకి రావాల్సిన అవసరం లేదు. ఆయన ఎందుకు చెప్తున్నాడంటే మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును కానీ సంతోషకరముగా కనబడదు. ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి సమాధానకరమైన ఫలము ఇచ్చును. ఆమేన్. ఇప్పుడు చూడండి, మన జీవితంలో ఏ ట్రైనింగ్ అయితే పొందుకుంటున్నామో, ఏ శిక్షణ అయితే దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు యోసేపుకి ఒకరోజు యేసుప్రభు కనబడి కల్లో, యోసేపు నిన్ను టాప్లో ఉంచుతాను, సూర్యచంద్రులు నీకు నమస్కరిస్తాయి. ఒక హై లెవెల్లో ఆయన ఉంచాలనుకున్నాడు దేవుడు. ఉంచగానే ఏమైంది? మర్డర్ ప్లాన్ జరిగింది ఆయన మీద. ఎవరు చేస్తున్నారు? అన్నదమ్ములు చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడి యొక్క ఆయన ప్లాన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే యోసేపుని రాజు తర్వాత స్థానంలో ఉంచాలనుకుంటున్నాడు. కానీ యోసేపుకి ఒక శిక్షణ ఇస్తున్నాడు, ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ ఏంటంటే నీ అన్నదమ్ములందరూ ఆపోజిట్ అయిపోతారయ్యా నీకు, కానీ వాళ్ళు కనబడేటప్పుడు మాత్రం పక్కకెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చుతాడు. చూడండి, ఆ ట్రైనింగ్లోకి రావాలి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూడండి, ఆయన ఎంత ఇష్టం. ఇప్పుడు నా దగ్గర అసలు డబ్బులు ఉండవు అనుకోండి, 10 రూపాయలే ఉన్నది, లేకపోతే 100 రూపాయలు ఉన్నది. నేను నా అంతటి నేను దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను నా డబ్బు విషయంలో చాలా నమ్మకస్తుడిని ప్రభువా, నీ డబ్బులు వేస్ట్ చేయను అన్నాను అనుకోండి, అందులో పెద్ద కిక్ ఉండదు. అందులో 2 కోట్లు నీ దగ్గరికి వస్తే అప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే అది సూపర్ అనండి ఒకసారి, అప్పుడు సూపర్ అవుతుంది. మరి యోసేపుని దేవుడు హెచ్చించాలి అంటే అన్నదమ్ములు వ్యతిరేకం అయిపోవాలి. ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్. మన జీవితంలో మన ఇంట్లో కొన్నిసార్లు మన అన్నయ్య, మన భార్య, మన అత్తయ్యలు, కోడళ్ళు బోల్డ్ ఫైటింగ్లు ఉంటాయి ఇంట్లో, సూపర్ ఫైటింగ్స్. ఈ ఫైటింగ్స్ ఎందుకు దేవుడు అలౌ చేస్తాడంటే దేవుడు నీకు ఒక ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆ ట్రైనింగ్ ఏంటంటే మరలా వాళ్ళు కనబడినప్పుడు వాళ్ళతో ప్రేమగా మాట్లాడే తత్వం రావాలి. దాన్ని ఆయన ఏమంటున్నాడంటే నేను అభ్యాసం చేస్తున్నానట, అంటే నేర్చుకుంటున్నానట, ట్రైనింగ్ పొందుకుంటున్నాడు. ఆ కెమెరామ్యాన్ ఏం చేస్తుంటాడంటే జిమ్కి వెళ్తుంటాడు. ఆ అభ్యాసం ఏం చేస్తాడు, తన బాడీ స్ట్రక్చర్ అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు ఆయన ట్రైనింగ్లోకి వెళ్తాడు. అది ఎప్పుడైతే పర్ఫెక్ట్ వచ్చిందో సూపర్ అనుకుంటాడు. దేవుడు కూడా నిన్ను సూపర్ అనాలి అంటే ముందు నీకు అందరినీ ఆపోజిట్ చేస్తారు. అప్పుడు మనందరం ఏమనుకుంటాం తెలుసా, ప్రభువా ఎందుకు ఈ జీవితం తీసుకెళ్ళిపో ప్రభు అంట. ఫస్ట్ డైలాగ్ అదే, నాకు ఎందుకు ఇన్ని శ్రమలు, ఎందుకు ఇన్ని కష్టాలు. దేవుడు అంటున్నాడు, భక్త అంతా నీ మేలు కొరకే. ఆమెన్ చెప్పాలి అందరూ. హల్లెలూయా. దానికి మనం ఏమేమో పట్టించుకుంటాం, నేనంటే ఇష్టం లేదు, నేనంతా వేరే, నేను చిన్న చూపు చూసేసరి అన్నీ నీ మాటలే. యోసేపు కొద్దిగా ఆగు. ఆయన ఎంతగా నలగొట్టబడి, ఏంటి జస్ట్ ఇమాజిన్ చేయండి, ఆయన గోతులో పడేసి చంపేద్దామని ప్లాన్ వేసి అమ్మేసి
వీళ్ళందరూ ఒకవైపు వెళ్తున్నారు, అన్నదమ్ముడు ఒక్కడే, అన్నయ్య నీతో పాటు వచ్చేస్తానని ఎంత బతిమాలు ఉంటాడు. అయినా సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళందరి నిమిత్తము హృదయంలో ఏడ్చాడండి యోసేపు. అది అభ్యాసం చేయాలి. అందుకే దేవుడు నీకు శిక్షణ ఇస్తున్నాడు నీ కుటుంబంలో. సో వరి అయిపోతుంది, నీకు ఎందుకు ఆపోజిట్ అవుతున్నారని, కావాలని అనండి, కావాలని. అప్పుడు ఫైనల్గా వచ్చేది ఏంటో తెలుసా? సమాధానం, నీతి సమాధానం. యోసేపు అలాగా కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక ప్రాబ్లం. ఆయన తప్పు చేయలేదు. ఆ స్త్రీ అధికారి భార్య వచ్చి పై వస్త్రం, అన్నీ మీరు అండర్లైన్ చేసుకోవాలి, పై వస్త్రం తీసి తనతో తప్పు చేయమని అడిగినా పారిపోయాడు. కానీ రివర్స్ కేసు పెట్టింది. మనలో కూడా చాలా రివర్స్ కేసులు పడతారు మన మీద. మనం ఏం చేస్తామో తెలుసా? కనిపించిన వాళ్ళందరికీ వెళ్ళిపోయి ఇదే చెప్తాం, నేనేం చేయలేదు, నేనే తప్పు చేయలేదు. నేను అంటాను ట్రైనింగ్ అనండి ఒకసారి అందరూ. ఆ ట్రైనింగ్లో దేవుడికి అర్థమవుతుంది ఏంటో తెలుసా? నువ్వు నీతిమంతుడు అయ్యా. నీకు ఒక స్త్రీ నీ దగ్గరికి వచ్చి పాపం చేయమని అడిగినా నువ్వు తప్పించుకున్నావు, చూసావు, అప్పుడు నీతి వస్తుంది. అది అభ్యాసం చేయాలి మనం. ఎన్ని వీడియోలు నువ్వు అలాగా చూస్తున్నా, ఏ పనికిమాల వీడియో నీ ముందుకు వస్తే దాన్ని బ్లాక్ చేసే మనస్తత్వం ఉంటుంది, చూశారు, అప్పుడు నీతి వస్తుంది మనలోకి. ఆ ఫైనల్ రిజల్ట్ ఇది, నీతి సమాధానం. కానీ మనం మధ్యలోనే ఆగిపోతాం, గొడవలు పెట్టుకుంటాం, కోర్టులో కేసేస్తాం, వాళ్ళ చుట్టూ తిరుగుతాం. దేవుడి ప్లాన్కి అడ్డుపడిపోయింది. దేవుడికి ఆయన పరిశుద్ధతలో బాగా ఇవ్వాలి అంటే నువ్వు చనిపోయినాక, పరలోకంకి వెళ్ళిపోయినాక దేవుడు పక్కన కూర్చోబెట్టి, అది కాదండి సీను. నీతి సమాధానం ఇక్కడే అభ్యాసం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ప్రభుని అడగాలి ఏంటో తెలుసా? ప్రభా, యోసేపులాగా నీతిని పొందుకున్నాడు, సమాధానాన్ని పొందుకున్నాడు. ఎలాంటి సమాధానం తెలుసా? ఏ అన్నదమ్ములైతే చంపారు వాళ్ళని తీసుకొచ్చి పక్కన పెట్టుకొని పోషిస్తున్నాడండి. దమ్ము ఉండాలి, రోషం ఉండాలి, ఆత్మీయతలో పక్కన పెట్టి పోషిస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏమొస్తుంది? సమాధానం, నీతి. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంట్లో గొడవలు అవుతుంటే పెద్దగా బీపీ తెచ్చుకోకండి, పెద్దగా అరిసేయకండి. ట్రైనింగ్ అనుకోండి, మనసులో ట్రైనింగ్ అనుకోండి. ద ఫైనల్ రిజల్ట్ నేను చెప్తున్నాను, ఫైనల్ రిజల్ట్ నీతి సమాధానం. ఇది అభ్యాసం చేయాలి. పరలో జపం, మంగళవారం జపం 10 సార్లు చెప్తే కాదు, మనం అభ్యాసం చేయాల్సింది నీతి సమాధానం. మనకి కంఠస్థ ప్రార్థన చేయొద్దని అట్లా, కంఠస్థ ప్రార్థనలు మనకు అలవాటు అలాగే అయిపోతున్నాం అండి. మన బిడ్డలను దూరం పెట్టేసుకుంటాం. లిటరల్గా నేను చెప్తాను ఒక మాట. మన ఆర్సీఎం బిడ్డే తన కూతురు లవ్ మ్యారేజ్ చేసుకున్నదని తన కూతురికి దినం భోజనం పెట్టాడు ఆయన. అన్ని మాలలే వేస్తారు. అది ఎందుకు పనిచేయదండి? మనలో కనిపించాల్సింది పరిశుద్ధతలో పాలిభాగస్తాం. నీ చేతులు, నీ మాట, నీ చూపు, నడవడికలో ప్రభుని అడగాల్సింది ఏంటో తెలుసా? నిజంగా నవీనాలు పెట్టుకొని అడగాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, నాకు నీ భాగం నాకు కావాలి, నీ ఆస్తిలో భాగం నాకు కావాలి. ఆమేన్. హల్లెలూయా. అది ఆస్తిలో భాగం అడిగామంటే ముందేమవుతాయి? గొడవ అవుతుంది. తర్వాత ఏమవుతుంది? ఏదో ఒక శోధన ఎదురవుతుంది. దాంట్లో పాస్ అవ్వాలి మనం. దేవుడు మొన్న మా మమ్మీతో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, ఇదంతా ఒక గేమ్. ఆ గేమ్లో నువ్వు విన్ అవ్వాలంటే కొన్ని పాయింట్స్ నువ్వు పట్టుకోవాలి. ఎక్కడ ఓడిపోతున్నావో తెలుసుకోవాలి. మళ్ళీ అదే మిస్టేక్ చేయకూడదు. ఏమంటే మన అందరం మనుషులను తప్పు చేస్తాం. మీరు వరి అయిపోయి ఆ పక్కకి వెళ్ళిపోయి కూర్చుండిపోయి నేను పాపిని దోమని అనుకోకండి. ఓకే, తప్పు చేశాను, మరలా దాన్ని సరిదిద్దుకోవాలి. దానికోసమే మాటికి నేను పాపాత్ముడిని ప్రభువా, నేను పురుగుని ప్రభువా, నేను యాకోబుని ప్రభువా, నేను మోసగాన్ని ప్రభువా, అన్ని డైలాగ్స్ వద్దు. ప్రభువా, నిజంగా నేను పాపం చేశాను, కానీ నాకు ఇప్పుడు ఆస్తి కావాలి. ఇప్పుడు అడగండి, ఈరోజు అడగండి, ఆస్తి పంపకాలు అడగండి, సంతకం పెట్టమని అడగండి దేవుణ్ణి.
నాకు ఈరోజు మీ ఆస్తి ఇస్తారా? ఏంటి తప్పిపోయిన కుమారుడు ఆస్తి అడిగితే ఇచ్చాడు లేదా తండ్రి? ఇస్తాడండి. ఆయన క్యారెక్టర్ ఇచ్చేది ఆయన ఇచ్చే మనసు కలిగిన వాడు. కుష్ఠరోగి అడుగుతున్నాడు, ప్రభా నీ శుద్ధుడవడం నాకు ఇష్టమే రా అబ్బాయి. శుద్ధి చేశాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ అభ్యాసం చేస్తే అప్పుడు మనం క్రిస్టియన్స్ అవుతాం. అందుకే దర్శన గ్రంథంలో ఏమని ఉంటుందంటే, జయించు వారికి నేను దేవుడినై ఉన్నాను. ఎవరికి చెప్పండర్రా? జయించు వారికి. ఇప్పుడు మనం ఒక లిస్ట్ పెట్టుకోండి, ఒక 5 రాసుకోండి, ఒక పేపర్ తీసుకోండి. అందులో మీకు బాగా తిండి ఇష్టం అనుకోండి, తిండి అని రాయండి. దాన్ని ఏం చేయాలి? పక్కన జయించాలి. ప్రైజ్ ది లార్డ్. మీరేంటి అంత సీరియస్ చూస్తారు నాకు అసలు? ఒక 5 పెట్టుకుందాం. ఉదాహరణకి నాకు స్వీట్ ఇష్టం బాగా. ఈ ఇయర్ నేను అనుకున్నాను దీనికి చెక్ పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది ఎక్కువ ఫోన్ వాడుతున్నానేమో అనిపించింది. 2 నెలలు ఫోన్కి చెక్ పెట్టాను. 2 months వాట్సాప్ ఏది లేకుండా అలాగా ఉన్నాను. ఎందుకంటే అందరికీ కాదు దేవుడు. ఎవరికి దేవుడై ఉన్నాడు? జయించు వారికి దేవుడై ఉన్నాడు. తాగుడు చెక్ పెట్టాలి. 40 రోజులు కాదు. నువ్వు 40 రోజులు 30 రోజులు పరిశుద్ధంగా ఉండి తర్వాత మామూలు పాడైపోతానంటే ఏ తండ్రి ఒప్పుకుంటాడండి? ఒప్పుకోడు. నిజంగా ప్రభువా 20 సంవత్సరాలు 30-40 సంవత్సరాలు నేను పుట్టాను. ఆ పరిశుద్ధత అంటే ఆ ఫలం ఏంటో నేను రుచి చూడలేకపోతున్నా. మంచిగా మారాలి అనే ఆ రుచి నేను చూడలేకపోతున్నా. ఈరోజు మీరు కానీ ఆ ఫలం ఒప్పితే నేను నీ బిడ్డను కాదు, దేవుడితో కొద్దిగా పోట్లాడదాం యాకోబులాగా అని చెప్పి దేవుణ్ణి ఆరాధించండి. ప్రభు క్లియర్గా చెప్పాడండి, సమయం ఆసన్నమైంది. ఆత్మతో సత్యం. నువ్వు ఇక్కడ కూర్చుని ఆరాధిస్తున్నావు అంటే చేతుల బుక్కులు కాదు, ఒంట్లో దమ్ము ఉండాలి, సత్యం ఉండాలి. నువ్వు మీ అన్నయ్యలతోనే మాట్లాడు, మత్తేలతో మాట్లాడు, వాళ్ళతోనే మాట్లాడు, ఇక్కడికి వచ్చి సత్యంతో ఆరాధిస్తానంటే ఎట్లా అవుతుంది? అంత ట్రాష్ ఆ ఆరాధన. దేవుడు ఏం చెప్పాడండి, ముందు నువ్వు నీ బలిపీఠం దగ్గర నీకు మనస్పర్ధ ఉంటే అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపో అన్నాడు. బయటికి లోపలికి ఎందుకు వస్తున్నావు అండి మనం? ప్రైజ్ ది లార్డ్. సో అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ ట్రై చేయండి. ఎలా ఉండాలి? సమాధానం పరిశుద్ధ. మీరు చెప్పాలి. మీరు చెప్పకపోతే నేను ఒప్పుకోలేను. చెప్పండి, ఏంటి ఉండాలి? సమాధానం. సమాధానం అంటే మన పక్కన వాళ్ళు తెలియలా అనుకోవడం కాదు. రియల్గా ఏ మైండ్లో ఏది. నేను నా కొడుకు మెల్కీసెదెక్ అన్నీ ఒకసారి కొట్టాను. కొడితే ఆడి ఏడ్చాడు. కొంచెం ఆ పక్కకి వెళ్ళిపోయాడు. అలిగాడు నా మీద. అలిగి పక్కకి వెళ్ళిపోయాడు. పక్కకి వెళ్ళిపోతే అప్పుడు నాకు అర్థమైంది వీడికి అలక కూడా మొదలైందని. ఆడికి ఇంకా 2 years రాలేదు, అలక కూడా మొదలైంది. ప్రైజ్ ది లార్డ్. కొంతసేపు అయిపోయిన తర్వాత నేను అక్కడే కూర్చున్నాను. 2 seconds అయ్యి నాకు మర్చిపోయి మళ్ళీ నా దగ్గరికి వచ్చి జుత్తు పీకితో ఆడుతున్నాడు నాతో. అప్పుడు అర్థమైంది చిన్నపిల్లల మనస్తత్వం అంటే ఏంటో అర్థమైంది. మనం బొంగుమూత పెట్టుకుంటాం కదా, వాళ్ళు చూసి కొంచెం ముఖం తిప్పడం కావాలని. వాళ్ళు పక్క నుంచి వెళ్తున్నా నువ్వు చూడలేనట్టు యాక్టింగ్ చేయండి. యాక్టింగ్ అనండి. సో ఆయన అంటున్నాడు, అందరితో సమాధానం పరిశుద్ధత ఈ 2 కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు. ఇటు చూడు, నా వైపు చూడు. ఇక్కడ భూలోకంలో ఉండిపోయిన వాళ్ళు ఎంతమంది? 100 సంవత్సరాలు అయినా ఎవరైనా ఉంటామా? ఉండకపోతే ఎక్కడికి వెళ్తాం? ఈ శరీరం పోయిన తర్వాత ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుందని మనకు అర్థమైంది. ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరిని చూడాలి? ప్రభువుని చూడాలి. ఇది మన ఆశ. ఈ ఆశకి బ్యాప్టిజం ఒక్కటే సరిపోదు, సమాధానం ఉండాలి. అందరితో సమాధానం, పరిశుద్ధత. యంగ్స్టర్స్, నీ పక్కోళ్ళలో వాళ్ళతో నువ్వు పరిశుద్ధత అనే రిలేషన్ మెయింటైన్ చేయాలి. కష్టం కదా ఇవన్నీ.
ఇప్పుడు యంగ్స్టర్స్ ఉంటారు, ఆఫీస్లో ఎవరో పనిచేసే అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి పట్ల పరిశుద్ధత కలిగి ఉండాలనేది దేవుడు చెప్తున్నాడు మనకి. ఆమేన్.